ఈరోజు బఫెల్లో వైల్డ్ వింగ్స్, బఫెల్లో అంటే బఫెల్లో కాదు, చికెన్ వింగ్స్ చేద్దాం. బఫెల్లో వైల్డ్ వింగ్స్ స్టైల్లో. ఇవి రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు అయిపోయిన తర్వాత రకరకాల సాసులు, చిల్లీ సాసు, కాక్టైల్ సాసు, ఏది పడితే అది, ఏది రాస్తే ఆ రకం వచ్చేసిద్ది అనమాట. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఏం అవసరం లేదు, ఉప్పు కారం మసాలాలు ఏం అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేసుడే. ఇది ఎయిర్ ఫ్రైయర్. దీంట్లో ఫస్ట్ ఆయిల్ స్ప్రే కొడదాం. స్ప్రే కొడితే తక్కువ పడిద్ది అంతే, లేకపోతే చేత్తో రుద్దాలి. ఇటు మూలకు పడలేదు అనుకుంటా. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేద్దాం. పచ్చియే అప్పుడు వేసేది. ఓకే, వేసేసి కొంచెం అటు ఇటు అని మళ్ళీ ఒకసారి స్ప్రే కొడదాం. కలిసిపోయినాయి. ఓకే, ఇంకో రౌండ్ మళ్ళీ. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమే. ఓకే, ఆన్ 400 పెడుతున్నా. ఎన్ని నిమిషాలు పెడదాం? లోపల లోడ్ ఎక్కువ ఉంది కదా, 20 నిమిషాలు. ఒక సైడ్ అనమాట, తర్వాత తిప్పాలి. స్టార్ట్ అవ్వు. అవుతుందా? స్టార్ట్ అయిపోయింది ఇక. ఓకే, 20 మినిట్స్లో మళ్ళీ మారుద్దాం. 20 నిమిషాలు. ఈలోపు కారు గురించి ఒక మాట మాట్లాడుకుందాం. మన మస్టాంగ్ బ్రేక్ డౌన్ అయింది కదా, అటువంటి ప్రాబ్లము మా బళ్ళల్లో కూడా ఉంది. ఏం చేయించావు అని చెప్పి కొన్ని కామెంట్లు చూసా. అయితే 3-4 మెకానికుల దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ వాళ్ళ వల్ల కాలేదు. బండి కోడ్స్ ఇవ్వట్లేదు. సరే, వాళ్ళంతా చేతులు ఎత్తేసారు. డైరెక్ట్గా ఫోర్డ్ వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళా. ఫోర్డ్ బండి కదా, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది దాని మీద. దాన్ని చూడంగానే వాళ్ళు ఏమన్నారంటే, బండిలో రెంచ్ లైట్ ఆన్ అయింది. పానా లైట్ బటన్ ఉంటుంది కదా, అది. అయితే ఇంజిన్ లైటు కాదు, మెయింటెనెన్స్ లైటు కాదు, అది రెంచ్ లైటు. దాన్ని చూడంగానే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పవర్ ట్రైన్ ప్రాబ్లం అని చెప్పి అన్నారు. అంటే ఎలక్ట్రానిక్ థ్రాటల్ కంట్రోల్, స్టీరింగ్కి సంబంధించిందో, లేకపోతే గేర్ బాక్సో, లేకపోతే ట్రాన్స్మిషను, లేకపోతే క్లచ్, వీటిల్లో ఏది ఎగిరిందో తెలియదు. డయాగ్నాసిస్ చేయాలి, టైం పడుతుంది, ఇంకా క్లియర్గా చెప్పలేము అన్నారు. సరే, ప్రస్తుతానికైతే అక్కడికి ఇచ్చేసాను. బండి ప్రాబ్లం అయితే పెద్దదే, ఏం ఎగిరిందో చూద్దాం. మర్చిపోయి ఇంకోటి, లెడ్ ఫ్రేమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది గేర్ బాక్స్ లోపల, అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉందని చెప్పి కొన్ని కామెంట్లు చూశాను నేను. కామెంట్లు అంటే ఇంటర్నెట్లో ఫోర్డ్ మస్టాంగ్ వాడేవాళ్ళు. అది కూడా అయి ఉండొచ్చు. 3-4 రోజులు పట్టిద్ది అన్నారు, మరి ఇంకెక్కువ పట్టిద్దో. అది బండి కండిషన్ తెలిసిన తర్వాత చెప్తా. మీకు ఎవరికన్నా అదే ప్రాబ్లం ఉంటే ఉపయోగపడిద్దేమో చూడండి. వాసన వస్తుంది చికెను, అదనమాట. అయిపోయింది. ఓపెన్ చేసి ఒక రౌండ్ తిప్పుదాం మళ్ళీ. ఓకే, పొగ ఇప్పుడు ఎట్లయినాయో, పొట్లాలు అయినట్టు. ఓకే, ఒక రౌండ్ తిప్పాలి, టైం వేస్ట్. ఓకే, సరే. కింద దాక్కుంది ఒకటి, పైకి రావట్లేదు. ఓకే, అయిపోయింది కదా. మళ్ళీ ఒక రౌండ్ పెడదాం. మళ్ళీ ఒకసారి ఆయిల్ కొడదాం. ఆయిల్ అవసరం లేదులే, ఇదంతా ఇది ఈ స్కిన్ అంతా ఆయిలే కదా, అవసరం లేదు. వన్ 2 3 400 టైము ఇంకో 20 నిమిషాలు. స్టార్ట్ అయిపోతుంది అది. స్టార్ట్ అవ్వు. ఈలోపు 2 బౌల్స్, 2 ఫ్లేవర్లు కాబట్టి 2 బౌల్స్ రెడీ చేసి పెట్టేసా పక్కన. ఇగో 2 చేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో 2 ఫ్లేవర్లే ఉన్నాయి. మొత్తం ఇతికే, మిగతా ఎప్పుడు వాడేసినట్టున్నా. మొన్న కొన్ని కామెంట్లు చూసా, నేను తాగే వాటర్ బాటిల్ ఫ్లాస్క్ గురించి చెప్పు అని చెప్పి. ఇది ఇండియాలో లేదు. ఇదిగో ఈ పైన ఇది ఉంది చూసారా, ఇది ఒత్తితేనే ఓపెన్ అయింది. ఇదిగో ఇక్కడ, ఇదిగో
లేకపోతే ఇట్లా అన్నా కానీ రాదనమాట. తాగేటప్పుడు ఇదిగో ఇట్లా ఒత్తి తాగటానికి, లేకపోతే రాదు. 10 సంవత్సరాల పైన అవుతుంది ఇది కొని. నా చేతిలో తొందరగా ఆగవు కొన్ని. అందుకనే మోస్ట్ ఎక్కువ కాలం ఆగే రోబస్ట్ ఐటమ్స్ కొనుక్కుంటా ఉంటాను అనమాట. నా చేతిలో ఆగిందంటే వేరే వాళ్ళ చేతిలో ఒక యుగమే ఆగిద్ది. అది నా ఉద్దేశం. సరదాగా అంటున్నాలే కానీ 12 గంటల కూలింగ్ ఆపిద్ది, 12 గంటల వేడిని కూడా ఆపిద్ది అనమాట. కాఫీ లాంటిది తీసుకెళ్ళచ్చు. నేనేమో ఐస్ పోసి, ఐస్ వేసి వాటరో లేకపోతే ఎలక్ట్రోలైట్సో లేకపోతే క్యారెట్ జ్యూసో పోసేసి తీసుకెళ్తా దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొన్ని కామెంట్లు చూస్తున్నా, మరి మన ఇండియాలో ఎక్కడన్నా న్యూస్లో వచ్చిందో మరి ఎవరన్నా చెప్పారో నాకు తెలియదు. కానీ ఇదిగో ఇంతకుముందు మన దగ్గర పైరైట్ గురించి చెప్పాను కదా. ఈ పైరైట్ ఉంటే మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా, ఇది ఉంటే మంచిదంట కదా, నిజంగా కొనుక్కోవచ్చా, నువ్వు నమ్ముతావా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. చూడండి, ఎవరి నమ్మకాలు వాళ్ళయి. ఒకళ్ళ నమ్మకాన్ని ఒకళ్ళు ఎప్పుడు కాదనకూడదు. మీరు అంతా బలవంతం చేసి నన్ను చెప్పమన్నారు, నువ్వు నమ్ముతావా లేదా అంటే, ఇది ఉంటే మంచి జరిగిద్దా, డబ్బులు వస్తాయా అంటే నా బొంగు కూడా నమ్మ నేను. అది ఉంటే మంచి జరిగిద్ది, ఇది ఉంటే మంచి జరిగిద్ది, అదనమాట నా ఆన్సర్. ఇందాక కరెక్ట్ తిప్పలేదు కదా, వెళ్ళి ఒక షేక్ ఇద్దాం. ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్ గురించి. ఇప్పుడు జేబులో కత్తులు లేకపోతే అటువంటి తీసుకెళ్ళలేని వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇదిగో పెప్పర్ స్ప్రే. ఇది ఎంత దారుణాతి దారుణమైన పవర్ఫుల్ అంటే ఒక్క 2 స్ప్రేలు కొడితే చాలు ఎవరి మీదన్నా సరే. ఇంకేం జరుగుతుందో అర్థం కాదు. కళ్ళేమంటే నీళ్లు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అటాక్ చేయాలన్న ఉద్దేశం ఇంకా పోతుంది వాళ్ళకి. గురీగా కొట్టాలి కళ్ళ మీద, ముక్కు మీద, మూతి మీద, కళ్ళ మీద కొడితే అదనమాట. అటువంటి కత్తులు బిత్తులు క్యారీ చేయలేని వాళ్ళు, మామూలు వాళ్ళు అయినా సరే తీసుకెళ్ళచ్చు. ఇదెందుకు తీసుకున్నానంటే నేను నా వైఫ్కి ఇచ్చా దీన్ని. జేబులో పెట్టుకుంటుంది, ఎప్పుడు వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టుకోమని చెప్పా. అది సేఫ్టీ టాప్ ప్రయారిటీ బాబు. సేఫ్టీ తర్వాతే ఏదైనా సరే. 40 నిమిషాలు అయిపోయింది. 20 మినిట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, కొంచెం పచ్చి కనపడుతుంది. ఇంకొక 5 నిమిషాలు పెడదాం. అయిపోయింది. ఇప్పుడు సాసులు వేసేద్దాం. ఇల్లంతా మళ్ళీ ఎతికా, 3వ సాస్ దొరికింది. 3 ఫ్లేవర్లు అనమాట. ఓకే, అయిపోయింది. చూడు మంచిగా ఎట్ట సూపర్ క్రిస్పీ. వేడి మీద వేసేయాలన్నమాట సాసులన్నీ. ఓకే, ఇవి కిలో వింగ్స్ అనమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. నేను మామూలుగా అయితే వంచి పారేస్తా, కానీ ఇప్పుడు వంచాను అనుకో, దాంట్లో కింద ఫ్యాట్ ఉంది కదా, అది పడిద్ది. దాన్ని క్లీన్ చేసే టైం ఓపిక 2 లేవు. ఓకే, ఎక్సలెంట్. 4 సాసులు వేసేద్దాం. ఇప్పుడు సాసులు వేసిన తర్వాత మిక్సీ కొట్టడం చాలా ముఖ్యం. అన్ని మూతలు తీసి పెట్టుకుంటావు, కెమెరా పక్కన పడేసి. మర్చిపోకూడదు, షేక్ వెల్ బిఫోర్ యూస్. లెక్కల బిక్కలు ఏమి ఉండవు తెలుసుగా, గుమ్మరి చేయడమే. ఇదేంటి, నాండూస్ పెరి పెరి సాస్. నాండూస్ అంటే ఇంతకుముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి గుర్తుందా, మా అన్న దగ్గర. నాండూస్ హైదరాబాద్లో కూడా ఉందని కామెంట్ పెట్టారు అందరూ. ఇదేంటి, కాక్టైల్ సాస్. అప్పుడు షిరింప్ కాక్టైల్ చేసినప్పుడు ఒక సాస్ తీసుకొచ్చా, గుర్తుందా, ఇదే. ఇప్పుడు ఇదిగో దీంట్లో అయితే ఉప్పు డిఫాల్ట్గా ఉంటుంది, అందులోనే ఉంటుంది. వీటిల్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, చూద్దాం. ఉంది రో. ఇప్పుడు మొత్తం మిక్స్ కొడదాం. మంచిగా మిక్స్ చేసేసి, ఆతృప్తితోటి ఇప్పుడే తినకూడదు. ఆ సాసులన్నీ అబ్జర్వ్ అవ్వాలంటే పీల్చుకోవాలి మంచిగా.
స్మెల్ ఏమన్నా వస్తుందా? ఈ సాసులు మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ పెడతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వేడి మీద సాసు కొంచెం పలచబడి ముక్కలు లోపలికి సందుల్లోకి దాక్కొని ఉంటే కూడా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వదిలేయాలట. ఇప్పుడు ఒకటే వాడుతున్నాం, ఇది అన్నిటికీ ఫ్లేవర్ అటు ఇటు అయిద్ది అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. ఐ డోంట్ కేర్. మీరు కావాలంటే ఇలాంటి 3 తీసి 3 సపరేట్గా చేసుకోండి. అయితే యుఎస్లో బఫెల్లో వైల్డ్ వింగ్స్ లొకేషన్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ చికెన్ వింగ్స్ని బీఫ్ ఫ్యాట్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. ఇండియాలో చేయరు. ఇండియాలో మామూలు ఆయిలే వాడతారు. కంట్రీకి, ప్రతి దేశానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అందుకని అందులో లేవు. యుఎస్లో మాత్రం చాలామందికి తెలియదు. అనవసరంగా చెప్పానంటారా? మీ ఇష్టం. ఇక్కడ యుఎస్లో బార్బిక్యూ సాసు, థాయ్ కర్రీ, లెమన్ పెప్పరు, కరేబియన్ జర్క్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇవి టాప్ ఫేమస్ అనమాట. మొత్తం 20 ఫ్లేవర్లు ఉంటాయి. ఇండియాలో కూడా మీరు ఎవరైనా బఫెలో వైల్డ్ వింగ్స్కి వెళ్ళారా? ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ? ఫుల్ ఆకలి అవుతుంది. ఒక్కసారి రెడీ అయిన తర్వాత ఒక పట్టు పడదాం, అన్నం పెట్టుకొని ఉల్లిపాయలు కలిపి. ఇప్పుడు అన్నము ఉల్లిపాయలు ఉంటే మసాలాలు కావాలనిపించింది, కానీ ఒట్టి చికెన్ వింగ్స్ తింటే మనకు ఆనదు. రైస్ ఉండాలి. రెడీ, తెచ్చుకుందాం. ఇగో 3 ఫ్లేవర్లు, 1 2, ఇదిగో 3. 3 ఉన్నాయి. ఏది ట్రై చేద్దాం? 1 2 3. ఇది బాగా ఎర్రగా కనపడుతుంది, ఇది ట్రై చేద్దాం. ఇదిగో క్రిస్పీగా ఉంది. సాయంత్రం దాకా ఉందనుకో, ఫ్లేవర్ బాగా పీల్చుకుంటుంది, కానీ ఆ క్రిస్పీనెస్ పోయిద్ది. మైండ్ బ్లోయింగ్. ఇంద్రజిత్ గారు ఆవహిస్తాడు ఇప్పుడు. ఊది పడేయడమే. నేను చికెన్ వింగ్స్ పద్దాక తినను, ఇష్టమే కానీ పద్దాక తినను. తుక్కుగా ఫ్యాట్ ఉంటుంది కదా, పైన ఉండే చికెను స్కిన్ అంతా కూడా ఆయిలే. మనం డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఆయిల్ కంటెంట్ ఎంతన్నా కొంచెం తగ్గిద్ది. దాంట్లో చేశాం కదా ఎయిర్ ఫ్రైయర్. స్టఫ్కు మళ్ళీ ఇది ఉంటుంది టేస్ట్. నిజాలు మాట్లాడుకుందాం, మనం మసాలాలు కొట్టిన దాని ముందు ఇవన్నీ పనికిరావు, కానీ అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలనిపించింది కదా. మీరు ఎవరన్నా ట్రై చేశారా ఇది? ఇప్పుడు తిన్నది ఏం సాస్ అబ్బా అది? చెప్తా నాకు. ఇప్పుడు తిన్నది చిల్లీ సాస్. ఏమాత్రం చిల్లీ లేదు, స్వీట్గా ఉంది. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఏది? కాక్టైల్ సాస్. ఇదిగో ఇది కూడా బాగానే ఉంది. ఏంద్రా అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటున్నారు కదా, బాగానే ఉన్నాయి. నన్ను ఏం చేయమంటారు మరి? నెక్స్ట్ నాండోస్ పెరి పెరి సాస్ ట్రై చేద్దాం.
ఎక్కువ డీప్ ఫ్రై అయినా ఎక్కువసేపు ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న వడియాలు అయినట్టు గట్టిగా అయిపోతాయి, లోపల ఉండే ఆ జ్యూసీనెస్ పోతుంది. కరెక్ట్గా చేయాలి. ఇది బాగుంది. ఫుడ్ అంటే ఇష్టం ఉంటే అన్నీ బాగానే ఉంటాయి బాబు, అందులోనూ మనం వండుకుంది కదా. ఇంతకుముందు చెప్పాను గుర్తుందా, ఇంట్లో ఉంటే ఎట్ట పడితే అట్ట తినేస్తా, బయటికి వెళ్తేనే చీమ తలకాయంత పద్ధతులు ఫాలో అవ్వాలి మనకు నచ్చకపోయినా. ఓకే, ఇక్కడ టమాటా పెట్టానే. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఉప్పు కారము మసాలాలు ఏముండవు, చూసారుగా, ఇన్స్టెంట్. ఆ ఫ్రై చేయటం ఒక్కటే కొంచెం టైం కన్జ్యూమింగ్, టైం తీసుకుంటుంది. టమాటా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీరు ఎవరైనా ట్రై చేస్తే ఏం సాసులు వాడారు, ఇంకా మంచి సాస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్లో, మన వేరే వాళ్ళకి ఉపయోగపడింది. ఈ మధ్య కొన్ని కామెంట్లు చూసా, అన్నా మరీ తిరుగుతున్నావు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోని. రెస్ట్ ఇన్ పీస్ అప్పుడే. అది కానీ మరి ఎంజాయ్. గుడ్ నైట్.